హాయ్ అండి. మనం బ్రెజిబల్ ఆంజనేయ స్వామి విగ్రహం చూడడానికి వచ్చామండి. ఇది వచ్చి 100 అడుగులు, అంటే 99 అడుగులు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ తేనెపొట్లు అవి చూడండి, చాలా హైట్. మన కెమెరా కూడా అంత హైట్ కూడా సరిపోవట్లేదు, మన కెమెరా కూడా క్యాప్చర్ చేయలేకపోతుందండి. చాలా హైట్ ఉందండి. ఒకసారి మనం ఆ విగ్రహం పైకి వెళ్ళి చూద్దామండి. ఒకసారి మనం పైకి ఎక్కి చూద్దాం రండి. చాలా పెద్ద విగ్రహం ఉంది. మనం పాదాల దగ్గరికి వెళ్తే కూడా ఎంత హైట్ వస్తుందో చూద్దాం. ఒకసారి ఆ తోక చూసారా? తోక అదిని మనం అక్కడికి వెళ్ళాము. ఒకసారి చూడండి, ఆంజనేయ స్వామి ఎంత హైట్ ఉన్నారు. తోక మనం వచ్చి తన పాదాలకి కింద గజ్జలు ఉంటాయి కదా, ఇవి ఇక్కడికి వచ్చాము హైట్. ఇది పాదం అనమాట అండి. ఈ తోక వచ్చి ఒక 4 ఫీట్లు రౌండ్ అప్ ఉంటుందండి. ఇది చూడండి, స్వామివారి పాదాలు కూడా కనుక గోర్లు అండి. ఇవి ఓన్లీ వేళ్ళు ఎంత ఉన్నాయో సాయి కింద చూపించాము. ఒకసారి జూమ్ చేసి తోకండి ఇది కంట కొడదాం. చాలా హ్యాపీగా ఉందండి విగ్రహం చూడడానికి. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత హైట్ విగ్రహం లేదని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి కదా, ఈ పక్కనే శంకరబాబు టెంపుల్ అండి. అది ఇది అబ్రేజిపాలెం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఇది సూపర్ వ్యూ అండి. ఎప్పుడైనా మీరు ఇది సూపర్ వ్యూ అండి. మన ఎప్పుడైనా మీరు అబ్రేజిపాలెం, అది వెస్ట్ గోదావరి వచ్చినా అబ్రేజిపాలెం రండి ఖచ్చితంగా. ఇవి వెంకటబాబు టెంపుల్ కానివ్వండి, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం, 2 కళ్ళు సరిపోవు అనమాట. నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదని చూడడానికి. ఎందుకంటే ఈ హైట్ కి. ఒకసారి దగ్గరికి వచ్చినండి, ఈ గోర్లు అయి చూపిద్దామని. చూసారా? ఈ గోరు వచ్చి మనకి 1 ఫీట్ ఉందండి. చూడండి స్వామివారిని, ఆంజనేయ స్వామి 6 ప్యాక్ బాడీతో ఉన్నారు కదా. పాదం గద ఎప్పుడు ఇంటి దగ్గర ఉండిపోవడమే కదండి, అప్పుడప్పుడు ఇటువంటి చూస్తూ కూడా ఉండాలి. ఇవి చూడండి, అన్నమయ్య చూసారు కదా. ఇవి చూడండి, ఎదర పార్క్ టైప్ తీసారు మొత్తం అంతా కూడా. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారండి, మీరు కొచ్చిపిడికి వచ్చిన దానికి కంపల్సరీ వర్తి అనిపిస్తుంది. ఒకసారి పైన చూసాం కదండి, కిందకి వద్దాం. కింద టెంపుల్ చుట్టూ తిరుగుదాం. ఒకసారి టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లేదంటే టెంపుల్ తలుపులు వేసారు. ఒకసారి ఒక రౌండ్ కొడదాం చుట్టూ. ఈ ఆంజనేయ స్వామి వచ్చి సంజీవిని తీసుకెళ్తున్నా ఆయన. నెక్స్ట్ మరి పంచముఖ ఆంజనేయ స్వామి, ఇతను అభయ ఆంజనేయ స్వామి, ఇతను భక్త ఆంజనేయ స్వామి అండి. ఈ ఆంజనేయ స్వామి పేరు అయితే నాకు ఒరిజినల్గా తెలియదు. సీతారాములు పైన ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి ఇద్దరు ఆలింగనం చేసుకుంటున్నారండి. రాములు ఆంజనేయ స్వామిని, రాములు ఆంజనేయ స్వామికి అభయాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి రాములు వారిని, లక్ష్మణ స్వామిని కూడా తన భుజస్కంధాలపై ఎక్కించుకున్నారు. ఈ ఆంజనేయ స్వామి వచ్చి మన లంకలోకి అశోకవనం కింద అశోక చెట్టు కింద కూర్చుంది కదా సీతాదేవి, ఆవిడికి చూడమని బహుకరిస్తున్నారు. అది బహుకరించడం కాదు, ఆనవాలుగా చూడమని ఇస్తున్నారు. మన రాములు వారు ఇచ్చింది. వీడైతే చాలా అద్భుతంగా ఉందండి. ఒకసారి పక్కనే గోపాలకృష్ణుడు తన కొలను, అది కొలను కాదు, ఒక పార్క్ లా ఉంది. దాంట్లో గోపాలకృష్ణుడు అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి. గోపుల మధ్యన గోపాలకృష్ణుడు. గోపుతో అయితే మాత్రం పాడైపోయిందండి, సిమెంట్ గోపుతో. ఒక కడవ పైన పెట్టుకుంది గోపుతో, ఒక కడవ కింద వాటర్ తీసుకెళ్తుంది. ఇంకో గోపు కూడా మరి ఒక కడవ తెచ్చుకుంది ఇవి. ఆవిడ కూడా ఒక కడవ తెచ్చుకుందండి. గోపాలకృష్ణుడు ఫ్రూట్ వాయించి సీన్ అనేది. కాకపోతే ఫ్రూట్ ఎవరు తీసుకుపోయారు, ఫ్రూట్ లేదు. ఎక్కడున్నా సార్ ఏమో తెలుసు కదా. చాలా బాగుందండి.
ఇక్కడ నుంచి మనం భక్త అన్నమయ్య చూసి ప్రయత్నం చేద్దాం. ఒకసారి భక్త అన్నమయ్య అక్కడ ఉన్నారు, ఒకసారి వెళ్దాం రండి. భక్త అన్నమయ్య అండి, వెంకటేశ్వర స్వామి భక్తుడిన. అన్నమయ్య కోసం మనందరికీ తెలుసు కదా, అన్నమయ్య సినిమాలు చూస్తాం కదా. ఆ తాళ్ళపాక అన్నమాచార్యులు అంటే ఈయన ఎన్నో పాటలు గేయం రాసి ఆ వెంకటబాబు మీద గేయాలు పాడేవారు, తాళ్ళపాక అన్నమాచార్యులు. మనం ఇది చూసుకుని ఇలా ఎదురుకి వెళ్తే ఈ సంజయ్ మూలకి టెంపుల్కి ఒక కొలను, కోనేరు అన్నమాట. కోనేటిలో వెంకటబాబు ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి కోనేటిలో ఉన్నారు కానీ కోనేటిలో నీరు లేవు. మరి ఎందుకు పట్టించలేదు, వైఫై పెట్టారు, త్వరలో పట్టిస్తారనుకుంటాము. ఏడుకొండలు కూడా వెంకటబాబు గోవింద గోవింద సమాప్తం.